నా పేరు భరత్ అండి. సార్ ఈసారి ఏపీలో మార్పులు రావచ్చంటారా? కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా? లేదండి. జనాలకు మంచేందో, చెడేందో చెప్పే అవసరం లేదిప్పుడు. కాలానికి తగ్గట్టు అన్ని మార్పులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మార్పు చూసారు మీరు. వితిన్ 10 ఇయర్స్‌లో ఎవరు చేయడం కాదు. కాలం తగ్గట్టు అన్ని మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారము ఒకప్పుడు మనం బాబు గారు చూసింది లాస్ట్ మనకు విజన్ 2020 అని ఒక లాస్ట్ 19 మీరు 90స్‌లో అన్నాడు. టార్గెట్ 2020 నేను సింగపూర్ చేస్తా అది ఇదని. అయినా ఆయనకు అప్పట్లో మనం కరెక్ట్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. 2047 గురించి పక్కన పెట్టండి. ఈ 5 ఏళ్ళు ఆయనకి ఛాన్స్ ఇవ్వండి. టోటల్ తెలుగు రాష్ట్రాన్ని మొత్తం మార్చేసి విజన్ 2030 అనుకోండి ఇప్పుడు టార్గెట్ అంటే. ఆ ఉన్న 5 ఇయర్స్ చాలు. దీన్ దాన్ని నేను మరీ దానికి క్షుణ్ణంగా చెప్పే అవసరం లేదు. ఈ ఒక్కసారి బాబు గారు ఛాన్స్ ఇస్తే బావుంటదని నా ఒపీనియన్. థాంక్ యూ. మేనిఫెస్టో అబ్జర్వ్ చేసి ఉంటారు సార్ మీరు. ఉమ్మడిది మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో మీకు కొత్తగా ఏమైనా అంశాలు బాగా నచ్చాయా? ఖచ్చితంగా మీరు ఏం చేసినా, ఏం చేయకున్నా అండి. ఈసారి మార్పు మాత్రం బాబు గారికి ఖచ్చితంగా జనాలు అనేది ఆళ్ళ మొత్తం నాడి ఏదున్నా గూడా పబ్లిక్ విసుగెత్తిపోయిండ్రు. 10 సంవత్సరాలు కాదు, ఈ ఒక్కసారి 5 ఇయర్స్ ఇచ్చి చూడండి అనేది ఒకటి జనాలల్లో మొత్తం మార్పొచ్చింది. దాన్ని ఎవ్వరు ఏం చేయలేరింక. ఇప్పుడు ఇంత చూసాం మీరు ప్రతి ఒక మన రాష్ట్రంలో అన్నిట్లో గూడా మార్పు రావడము, ఇన్ని రోజులు చూసింది ఒక్కొంతైతే ఇప్పుడు మాత్రం మీరు చూడాలి చానా భారతదేశంలోనే అన్ని రకాలుగా మార్పులు చూడబోతున్నారు ఈ 5 సంవత్సరాలలో. దానికి ఇది గూడా ఒక ఖచ్చితంగా ఈడ నుంచే స్టార్ట్ అయిపోతది. మన తెలుగు రాష్ట్రాల నుంచే, మన ఆంధ్ర నుంచే ఫస్ట్ స్టార్ట్ అయితది. చేంజ్ అంటే ఏందో మీరు ఈడనే చూస్తారు మీరు. ఈ 5 సంవత్సరాలు మీరు బాబుకి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆ తర్వాత మీరేం మాట్లాడతారు. ఎన్ని సీట్లు వస్తారు ఈసారి కూటమికి? కూటమికి ఖచ్చితంగా మాత్రం ఇన్ని అని చెప్పలేమండి. ఖచ్చితంగా మాత్రం ఫిగర్ మాత్రం వీళ్ళదే గవర్నమెంట్ మాత్రం వీళ్ళే 100% ఫార్మ్ చేస్తారు. దాన్ని ఏ రకంగా గూడా దాన్ని మార్చడానికి ఛాన్స్ లేదింకా. వైసీపీ వాళ్ళు వై నాట్ 175 అంటున్నారు కదా సార్! మరి మీరు ఎలా చూస్తారు దాన్ని? 1 ఒకప్పుడు ఉండే జనాలు ఛాన్స్ ఇచ్చారు. దానికి ఈయన ఎలిజిబుల్ కాలేడు. దాన్ని ఎవరేం చేయలేరు ఇంకా దాన్ని. ఏపీలో అయితే ఈసారి మార్పు రావాలని కోరుకుంటున్నారు. 100% మార్పు రావాలి కాదు. పబ్లికే మొత్తం మార్పు కోరుతున్నారు. దాన్ని ఎవ్వరేం చేయలేరు ఇంకా. అది ఫినిష్ ఇంకా అది. ఫిక్స్ అయిపోయారు జనాలందరూ గూడా మార్పు ఖచ్చితంగా ఉంటది ఈసారి. మీ పేరు? ఉపేందర్. సార్ ఏపీలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? కూటమా? జగన్మోహన్ రెడ్డా? నా ఒపీనియన్ ప్రకారం అడిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డికే నేను చూజ్ చేస్తా. ఎందుకంటే సెపరేటెడ్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబుకే అధికారం ఇచ్చారు. సో అప్పుడు ఏం చేయలేదు ఆయన పెద్దగా. ఓకే. ఇప్పుడుండి మళ్ళీ అధికారం ఇస్తే నేను అది చేస్తా, ఇది చేస్తా అంటుండు. అవకాశం ఇచ్చినప్పుడు పెద్దగా ప్రూవ్ చేసింది కూడా ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఆయనకి ఇచ్చి మళ్ళీ ప్రూవ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎంతో కొంత జగన్ కూడా అక్కడ బాగా చేసిండు. అంటే రూరల్ ఏరియాలో గ్రామాలకు బాగా చేసినట్టుగా పేరు వినపడుతుంది. చాలామంది కూడా రిజల్ట్ చెప్తున్నారు. సో దాన్ని బట్టి మళ్ళీ గ్రామీణ ఓట్లన్నీ జగన్‌కే పడే అవకాశం ఉంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ డెవలప్‌మెంట్ లేని ఏపీగా మిగిలిపోయింది. క్యాపిటల్ లేని ఏపీగా మిగిలిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆమోదిస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. పక్క రాష్ట్రంలో కూడా. సో దీన్ని ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన క్యాపిటల్ డెవలప్ చేద్దామంటే మధ్యలో కేసులు పెట్టి ఎక్కడ ఏం కాకుండా చేసింది కూడా ఆయన వీళ్ళే కదా, టీడీపీ వాళ్ళే కదా. సో బేసిక్గా ఇది ఏంటిదంటే ఇంపోజ్ చేసిన వాతావరణం లాగా అవపడుతుంది. అంటే ఈ 3 తీసుకొచ్చేస్తే కంప్లీట్గా జనాల్లోకి వెళ్ళిపోతారనో, లేకుంటే దీన్ని ఇట్లనే ఆపాలనో, ఆపి దాన్ని ఒక నెగటివ్ లాగా ప్రమోట్ చేయాలని మరి ఇంకా దీని వెనకాల రాజకీయ కోణమే ఉంది తప్ప ఆయన కావాలని ఆపిందైతే కాదు. స్టార్టెడ్ దాన్ని డెవలప్ చేద్దామని అనుకున్నాడు. మూడు రాజధానులుగా పెట్టి అన్నిటిని డెవలప్ చేద్దాం అనుకున్నారు. బట్ కోర్టులలో కేసులు వేసి ఏది కాకుండా కూడా ఎక్కడికక్కడే ఆపేసారు. బట్ అది మాత్రం కొంచెం పిటీ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ది. ఎందుకంటే ఏ డెవలప్మెంట్ లేదు, కంప్లీట్గా క్యాపిటల్ లేని స్టేట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏదో వచ్చి హైదరాబాద్ని మళ్ళీ యూటీ చేద్దాం అన్నట్టుగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. బట్ అది మాత్రం జరగదనుకోండి. తెలంగాణ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ యూటీ చేస్తామంటే మాత్రం. బట్ ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసుకోవాలి, ఆ కేసులు గీసులు అవన్నీ లేకుండా చేయాలి. చంద్రబాబుకి ఇస్తే మాత్రం ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అవకాశాన్ని దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసిండు అనేది వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళుగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినప్పుడు బాగా చేసి ఉంటే సెకండ్ టైం వచ్చేది అవకాశం. ఫస్ట్ టైం మొత్తం ల్యాండ్ ఎక్స్ట్రాక్షన్ జరిగింది అనేది టాక్. మనం అక్కడ పోయి చూసింది లేదు. బట్ సోర్సెస్ ద్వారా మనకు అర్థమైన విషయం అయితే అది. 3 క్యాపిటల్స్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారా?
త్రీ క్యాపిటల్ అనేది బాగుండదు. బట్ ఏంటిదంటే మనకు తెలుసు కదా, మొదటి నుంచి కూడా బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ అనేటువంటిది పెట్టిరు. సో అట్లా చేసి అంటే అన్నీ ఇప్పుడు ఏంటిదంటే తెలంగాణ చూసుకుంటే ఆంధ్ర హైదరాబాద్ అనేది మామూలుగా మిడిల్లో ఉండి తెలంగాణ అనేది చుట్టూ సరౌండెడ్ అయి ఉన్నది. బట్ అక్కడ చూసుకుంటే ఇప్పుడు విజయవాడ పెట్టినా అమరావతి పెట్టినా కంప్లీట్గా ఒక మూలకే అయిపోతుంది. ఇప్పుడు మనకు రాయలసీమ చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా ఏ డెవలప్మెంట్ లేదు ఇప్పటికీ. ఎప్పటి నుంచో అట్లే ఉంది, ఇప్పటికీ అట్లనే ఉంది. మరి దాన్ని చేయాలంటే అటు సైడ్ కూడా కొంత ఏంటిది పరిపాలనా విభాగం అనేటువంటిది మూవ్ అయితే, సో దాన్ని బట్టి మనకి ఏంటిది ఇప్పుడు ల్యాండ్ రేట్లు అయినా సరే ఇవన్నీ జరిగేటువంటి లేకపోతే కంపెనీలు వచ్చే అవకాశం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల కొంచెం డెవలప్మెంట్ జరిగే ఛాన్స్ ఉందేమో. సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతాం పెద్దగా. ఆయన పిఠాపురం నుంచి చేసినా అక్కడే ఉంటాడు, ఇంకెక్కడి నుంచి చేసినా అక్కడే ఉంటాడు. అంటే ఆయనకేందంటే సెల్ఫ్ స్టాండ్ లేకుండా పోయింది. సో సెల్ఫ్ స్టాండ్ లేకుండా పోవడం అనేది ఇప్పుడు ఏంటిదంటే ఒక మనిషిగానే ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది. అంటే అవసరం ఉన్నప్పుడు పొత్తులు, అవసరం లేనప్పుడు తన్నడం, ఇట్లుంటే మనిషికి ఒక క్రెడిబిలిటీ అనేది ఉండదు కదా. దట్టు వీళ్ళు ఏంటిదంటే పాలిటిక్స్లోకి రావాలనుకున్నప్పుడు ఆ క్రెడిబిలిటీ అనేది ఇప్పుడు ఆయన మనిషి ఒక్కడే కాదు, ఒక పార్టీ అధినేత కూడా. అలాంటప్పుడు ఆయనకు సెల్ఫ్ స్టాండ్ అనేది ఉండాలి. ఆయన నమ్మి జనాలు వచ్చేలాగా ఉండాలి. చూస్తే అది పెద్దగా అనిపించట్లేదని అనిపిస్తుంది. అలాగే ఒక పక్కన బాలకృష్ణ గారుతో పాటు వాళ్ళ ఇద్దరు అల్లుడు కూడా పోటీ చేస్తున్నారు. ఒక ఆయన మంగళగిరి నుంచి లోకేష్ గారు, వైజాగ్ ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్నారు. అసలు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు లోకేష్ గారు? లోకేష్ గారిలో కొంత చేంజ్ వచ్చినట్టుగా అయితే అనిపిస్తుంది. బట్ మరి అది ఎంతవరకు ప్రజలు ఆ, ఏపీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేది అక్కడి ప్రజల్ని బట్టి ఉంటుంది. భరత్ గారు ఎంపీగా పోటీ చేస్తారు. భరత్ గారు ఆయన కూడా ఓకే, అర్హత ఉన్న వ్యక్తిలాగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే అంగబలం, ధనబలం అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇప్పుడున్న పాలిటిక్స్కి కావాల్సిన ఏంటిది అర్హతలే అవి కదా బేసిక్గా. సో అటు బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి, ఆల్రెడీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో లింక్ అయి ఉన్నటువంటి కుటుంబం, ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి అయితే వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు వైసీపీ వాళ్ళు. మీరు ఎన్ని సీట్లు వస్తాయి అనుకోండి? ఎన్ని సీట్లు అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేం, కానీ పవర్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారనుకుంటున్నాను. అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కరిని కార్నర్ చేసి ఎన్ని కూటములాగా అయిపోయి చేస్తున్నారు. అది ప్రజల్లోకి కొంతవరకు మనకు నెగిటివ్గా వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. ఒక్కరి మీద ఇంతమంది అనేటువంటిది ఎట్లుంటుంది అనేది అది నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ కూడా ఉండొచ్చు, నా ఒపీనియన్. నేను ఇంకెవరిని మనం విమర్శించడం కానీ అది చేయడం కానీ లేదు. బట్ దీన్ని బట్టి చూస్తే అట్లా అవుతుంది. దట్టు షర్మిల వాంటెడ్గానే ఓట్లు చీల్చడానికి వచ్చిందా అనేటువంటి టాక్ కూడా ఉన్నది. జగన్ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఏమైనా ఓట్లు ఉంటే అవి టీడీపీకి వెళ్ళకుండా, సో ఇటు చీల్చిపోయి ఉంటే అప్పుడు టీడీపీకి మెజారిటీ రాకుండా జగన్ పవర్ యాజ్ ఇట్ ఈస్గా ఉండే సస్టైన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి టాక్ కూడా ఉంది. మరి అది ఎంతవరకు నిజం అనేది ఆ ఫ్యామిలీకి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం.